Good morning all. Just can you please confirm whether you are able to see my screen and my audio is clear? So now voice వినిపిస్తుందా అండి? Yes, sir. Okay, thank you. Fine. So last session మనం ఏం డిస్కస్ చేసామంటే ఫ్యూజన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఓకే, సో మనకి ఏదైతే ఎగ్జిస్టింగ్ క్లయింట్ బిజినెస్ డేటా ఏదైతే ఉందో దాన్ని మనం ఒరాకిల్ ఫ్యూజన్ అప్లికేషన్ కి ఎలా మ్యాప్ చేయాలి, ఏ విధంగా తీసుకొస్తాము, ఏ కాన్సెప్ట్స్ తో మనం మ్యాచ్ చేస్తాము ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ బిజినెస్ నుంచి కరెంట్ ఫ్యూజన్ అప్లికేషన్ తో ఎలా మ్యాచ్ చేస్తామనేది మనం డిస్కస్ చేసాము. సో ఎంటర్ప్రైజ్ నథింగ్ బట్ అన్ ఆర్గనైజేషన్. సో ప్రతి కంపెనీలో మనకి జనరల్లీ ది డేటా క్లాసిఫికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎంప్లాయీస్ డేటా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు నేను ఈ పక్క నేను ఏదైతే మాట్లాడుతున్నానో దిస్ ఈజ్ యాజ్ పర్ ద కరెంట్ బిజినెస్ క్లయింట్ బిజినెస్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఒరాకిల్. సో ఎంప్లాయీస్ డేటా, రిజిస్ట్రేషన్ డేటా, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, డైలీ వాళ్ళకి పేమెంట్స్, రిసిప్ట్స్, ఆల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి, స్టాక్ అంతా జరుగుతాయి. ప్రతి డేటాని మనం ఒరాకిల్ ఫ్యూజన్ అప్లికేషన్ లో ఎలా మ్యాచ్ చేస్తాం అనేది డిస్కస్ చేసాము. ఓకే, దిస్ ఇస్ వాట్ ద హైరార్కీ: ఎంటర్ప్రైజ్, ప్రైమరీ లెడ్జర్, లీగల్ ఎంటిటీ, బిజినెస్ యూనిట్, ఇన్వెంటరీ ఆర్ సబ్ ఇన్వెంటరీ. అవర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, అవర్ రోల్ వుడ్ బి హియర్ ప్రైమరీ లెడ్జర్, లీగల్ ఎంటిటీ అండ్ బిజినెస్ యూనిట్. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినేషన్ అనేది HCM కన్సల్టెంట్ చూసుకుంటాడు. బట్ మనకు కూడా ఎక్కడ డిఫైన్ చేస్తారు, ఎలా ఉంటది ఏంటనేది మనం కూడా తెలియాలి కాబట్టి మనం చూసాం. అది ఎక్కడ చెక్ చేస్తాం మనం? మేనేజ్ ఎంటర్ప్రైజ్ HCM ఇన్ఫర్మేషన్ టాస్క్ లోకి వెళ్ళి ఎంటర్ప్రైజ్ సెటప్ అనేది చూస్తాము. సో వన్ ఇన్స్టాన్స్, వన్ ఎంటర్ప్రైజ్. ఓకే, ఓన్లీ వన్ ఎంటర్ప్రైజ్. నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేస్తున్నాము? ప్రైమరీ లెడ్జర్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ప్రైమరీ లెడ్జర్ లో ప్రతి కంట్రీకి ఒక ప్రైమరీ లెడ్జర్ క్రియేట్ చేస్తామని చెప్పాను. యుఎస్ కి ఒక ప్రైమరీ లెడ్జర్, ఇండియాకి ఒక ప్రైమరీ లెడ్జర్, యుఏకి ఇంకో ప్రైమరీ లెడ్జర్, యూకే ఒక ప్రైమరీ లెడ్జర్. జనరల్లీ ప్రైమరీ లెడ్జర్ విల్ బి క్రియేటెడ్ యాజ్ పర్ ద కంట్రీ. ఓకే, ఫైన్. సో మనం ప్రైమరీ లెడ్జర్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ప్రైమరీ లెడ్జర్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ప్రతి ట్రాన్సాక్షన్ మనం లెడ్జర్ లోనే రికార్డ్ చేస్తాము. ప్రైమరీ లెడ్జర్ ఇస్ నథింగ్ బట్ అన్ అకౌంటింగ్ బుక్ to record day-to-day business transactions. Why we need to record transactions? మనం ఎందుకు ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తామంటే, ఈవెన్ ఇది ఒరాకిల్ అనేది ఒక పెద్ద అప్లికేషన్, పెద్ద బిజినెస్ జరుగుతుంది కాబట్టి వీఆర్ యూజింగ్ ఒరాకిల్ అప్లికేషన్. జనరల్ గా చిన్న చిన్న బిజినెసెస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఏదర్ బుక్ లో అయినా కానీ లేదంటే ఎక్కడో చోట రెఫరెన్స్ నోట్ కింద ఏ ట్రాన్సాక్షన్స్ ఏ సప్లయర్ కి మనం పేమెంట్ చేసాము, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏ కస్టమర్స్ దగ్గర నుంచి మనకి డబ్బులు వచ్చాయి అని ప్రతిదీ రికార్డ్ చేసుకొని ఎంత పోతుంది ఎంత వస్తుంది అని ప్రతిదీ రికార్డ్ చేసుకొని ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ప్రాఫిటా లాసా అని చెప్పని ఈవెన్ స్మాల్ ఎంటర్ప్రైజ్ వాళ్ళు కూడా ఈ విధంగా రికార్డ్ చేసుకుంటారు. మనం Sir, can you please mute yourself? Yeah. So even చిన్న బిజినెసెస్ వాళ్ళు కూడా డైలీ ఎంత వస్తుంది ఎంత పోతుంది అనేది రికార్డ్ చేసుకుంటారు ట్రాన్సాక్షన్ అనేది. సో ఒరాకిల్ అప్లికేషన్ అనేది సో కొన్ని హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కాబట్టి కొన్ని థౌజండ్స్ ఆఫ్ లాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఈవెన్ డే టు డే యాక్టివిటీస్ కోసమే కొన్ని థౌజండ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఒరాకిల్ అప్లికేషన్ యూజ్ చేస్తాము. వై వీ నీడ్ టు రికార్డ్ ట్రాన్సాక్షన్? To record this transaction, we need to generate a financial reports, balance sheet, trial balance, all this we will generate to take decisions. So on so store lo manaki హైదరాబాద్ స్టోర్ లో మనకి బిజినెస్ బాగా జరుగుతుంది, బెంగళూరు స్టోర్ లో సరిగా బిజినెస్ జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? ఏ ప్రొడక్ట్స్ బాగా సేల్ అవుతుంది, ఏ ప్రొడక్ట్స్ సేల్ కావట్లేదు? ఆల్ దిస్ ఫినాన్షియల్ డెసిషన్ మేకింగ్ అనేది బేస్డ్ ఆన్ ఫినాన్షియల్ రిపోర్ట్ ప్రకారంగా డెసిషన్ తీసుకుంటారు. Okay, whether it is a profit or loss, they will come to know by running these reports.
ఇప్పుడు ఫైనాన్షియల్ రిపోర్ట్ రన్ చేయాలంటే వీ షుడ్ హ్యావ్ ద ట్రాన్సాక్షన్ ఇన్ ద సిస్టమ్. ఏం ట్రాన్సాక్షన్స్? సప్లయర్స్ కానీ, కస్టమర్స్ కానీ, ఎనీ కస్టమర్ ఇన్వాయిసెస్, ట్రాన్సాక్షన్స్, ఆల్ దిస్ we will record in the system. సో ట్రాన్సాక్షన్ అంటే జనరల్ గా మనం ఏ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలో డేట్, డిస్క్రిప్షన్ అండ్ అమౌంట్ తో రికార్డ్ చేస్తాము. మనం చూసాము డేట్ అంటేనేమో అకౌంటింగ్ క్యాలెండర్ తో మనం అకౌంటింగ్ క్యాలెండర్ క్రియేట్ చేస్తాము. టు క్యాప్చర్ ద డేట్ ఇన్ Oracle application we will create accounting calendar. For amount we have currency in Oracle. Okay, to capture the description of the transaction we have chart of accounts. So primary ledger will determine 4 C's: currency, calendar, chart of accounts and convention method. This we will see when we are discussing the GL module. Okay, for now just focus on these 3. మనం ఆల్రెడీ కరెన్సీ డిస్కస్ చేసాము, క్యాలెండర్ డిస్కస్ చేసాము. టు క్యాప్చర్ ద డేట్స్ we need to create accounting calendar. To capture the description of the transaction we need to create chart of accounts. Now we are discussing one of the C, chart of accounts, which has primary ledger. Okay, so chart of accounts. Chart of accounts is one of the C in primary ledger. To capture the description of the transaction, whether the transaction belongs to which company, which department, for what activity we are doing, that we have to create in the system. Okay, with the help of chart of accounts, we can capture the detailed information for each and every transaction. Okay, ఎలా మనం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేస్తాము? ఏ కంపెనీకి సంబంధించింది, ఏ డిపార్ట్మెంట్, ఏ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఆర్ కాస్ట్ సెంటర్ ఆర్ డిపార్ట్మెంట్, అకౌంట్. For now just take three values. Okay, company, cost center and account. So chart of accounts is nothing but accounting structure of organization. Chart of accounts is nothing but accounting structure of organization. Okay, chart of accounts will determine accounts for transactions. Okay, chart of accounts nothing but accounting structure of an organization. It will determine accounts for transaction. With the help of chart of accounts we will capture detailed information for each and every transaction. Okay, say for example ఇక్కడ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి అంటే, సో డేట్ ఎంటర్ చేస్తాము, డిస్క్రిప్షన్ వచ్చి డెల్ ల్యాప్టాప్స్ అని అమౌంట్ అని చేసాము. సో ఇక్కడ డెల్ ల్యాప్టాప్స్ అని డిస్క్రిప్షన్ ఉంది. ఓకే, మనం దీనికే మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది డిజైన్ చేస్తున్నాము. ఎస్యూమ్ ఇప్పుడు ఏదైనా ట్రాన్సాక్షన్, సపోజ్ ఏదైనా మన ఎక్స్పెన్సెస్ స్పెండ్ చేసాము. ఓకే, జనరల్ గా ఏమొచ్చింది మనకి? expense account debit to cash account. Okay, assume some $1,000. Okay, debit okay, so expense account మనము సమ్ సాలరీస్ పే చేసాము, లేకపోతే ఏదన్నా ఎక్స్పెండిచర్ ఉంటే ఎక్స్పెండిచర్ మనము కొంత మనం రెంట్ పే చేయటము చేసాము. సో రెంట్ పే చేస్తే ఏమొచ్చింది మనకి? ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ క్రెడిట్ అయింది కదా. సో ఇక్కడ మనం ఏం చెప్పాము?
డేట్ కి క్యాలెండర్ ఉంది, డిస్క్రిప్షన్ ఇట్లా ఈ విధంగా ఉంటుంది, అమౌంట్ అంటేనేమో కరెన్సీ అని చెప్పాము. సో సిస్టమ్ లో డిస్క్రిప్షన్ రికార్డ్ కావాలంటే ఒరాకిల్ అప్లికేషన్ లో జనరల్ గా ఎలా రికార్డ్ అవుతుందంటే, సో ఈ ఎక్స్పెన్స్ అకౌంట్ అనేది 1000 డాట్, సో ఈ 1000 అనేది కంపెనీ, సెకండ్ 1000 అనేది కాస్ట్ సెంటర్. సో ఎక్స్పెన్స్ అకౌంట్ అనేది సే ఫర్ ఎగ్జాంపుల్ 2010. This could be cash account. Okay. సో సిస్టమ్ లో మనకి డిస్క్రిప్షన్ రావాలంటే మనం ఈ కోడ్స్ ద్వారా రికార్డ్ చేస్తాం ట్రాన్సాక్షన్ అనేది. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ మామూలు మనకి కంపెనీ, మనకి ఆదిత్య బిర్లా ఆర్ టాటా కంపెనీ ఆర్ ఎనీథింగ్, మన క్లయింట్ ఎవరైతే ఉన్నారో, సే ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టాటా కన్సల్టింగ్ సర్వీసెస్. ఓకే, టాటా BPO services. We have one more company, Tata Retail. ఓకే, సో మనకి కంపెనీస్ చాలా ఉండొచ్చు. సో టాటా కన్సల్టింగ్ సర్వీస్ ఉండొచ్చు, టాటా BPO సర్వీసెస్ ఉండొచ్చు, టాటా రిటైల్ ఉండొచ్చు, టాటా ఎలక్ట్రానిక్స్ ఉండొచ్చు, టాటా రిలయన్స్ మార్ట్ లాగా టాటా మార్ట్ ఉండొచ్చు. అలా మనకి చాలా కంపెనీస్ ఉంటాయి. ఓకే, కాస్ట్ సెంటర్ వచ్చి, కాస్ట్ సెంటర్ కుడ్ బి లైక్ సేల్స్, HR, మార్కెటింగ్, ప్రొడక్షన్. కాస్ట్ అండ్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్స్. ఫినాన్స్ డిపార్ట్మెంట్. ఓకే, అకౌంట్స్ వచ్చి రెంట్ అకౌంట్, సాలరీస్, రెవెన్యూ. ఓకే, అండ్ some bank loan. That could be anything. Account can be anything. ఓకే, ఇక్కడ నేను ఎందుకని చెప్పానంటే, ఇక్కడ మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ప్రతి ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తామని చెప్పాను. ఓకే, మన ఒరాకిల్ అప్లికేషన్ లో మనం ఎలా రికార్డ్ చేయాలంటే, డైరెక్ట్ గా మనము జస్ట్ డైరెక్ట్ డెల్ ల్యాప్టాప్స్ ఎక్స్పెన్స్ అకౌంట్ అని డిస్క్రిప్షన్ ఎంటర్ చేసేసి రికార్డ్ చేయడానికి మనకు లేదు. మనం ఎలా రికార్డ్ చేయాలంటే, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ మనకి కంపెనీస్ అనేది నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉండొచ్చు. ఓకే, టాటా కన్సల్టింగ్ సర్వీసెస్, టాటా BPO, రిటైల్, అట్లా చాలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉండొచ్చు. ఓకే, assume we have 10 companies in the company. So departments nothing but a cost center, could be sales, HR, marketing, production and finance. Departments also we could have some 7 or 8 departments are there. Accounts could be a number of accounts are there. Okay, ఇప్పుడు ఈ సెంటెన్స్ ప్రకారంగా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ అని చెప్పన్నా. సో ఇప్పుడు రెంట్ పే చేసాం అనుకున్నాం. ఎజ్యూమ్ మనం ఇక్కడ రెంట్ పే చేసాం. ఓకే, రెంట్ ఏ కంపెనీ రెంట్ పే చేసింది, ఏ డిపార్ట్మెంట్ రెంట్ పే చేసింది, ఇక్కడ జస్ట్ ఇక్కడ ఓన్లీ జస్ట్ ఎక్స్పెన్స్ అకౌంట్, రెంట్ అకౌంట్, క్యాష్ అకౌంట్ అని చెప్పని మనం రికార్డ్ చేసాము. ఇప్పుడు ఈ రెంట్ అకౌంట్ టాటా కన్సల్టింగ్ సర్వీస్ దా, టాటా BPO సర్వీస్ దా, టాటా రిటైల్ దా, టాటా మార్టా, ఏదనేది మనకు తెలియదు. సో అందువల్ల మనం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేయాలి కాబట్టి, ఇక్కడ ఏదైతే కంపెనీస్ ఉన్నాయి కదా, వీటికి మనం ఒక కోడ్ ఇస్తాం సిస్టంలో. 1000, 2000, 3000 అని చెప్పని కోడ్ ఇస్తాం. సిమిలర్ వే similar way 100 or 200, 300, 400, 500 code for finance.
Okay, this could be some 2010. నేను ర్యాండమ్ నెంబర్ తీసుకుంటున్నాను జస్ట్ అండర్స్టాండింగ్ కోసం. సిస్టంలో మనం ఎలా చేస్తాం అనేది చూద్దాం. 5010. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్పెన్స్ అకౌంట్ రెంట్ పే చేసాము. ఓకే, ఇప్పుడు ఈ రెంట్ అనేది ఎవరు పే చేశారు? టాటా కన్సల్టింగ్ సర్వీసెస్. ఓకే, ఇక్కడ ఈ కోడ్ క్యాప్చర్ చేసాము. ఓకే, రెంట్ నేను ఏం చేశాను 1000. ఓకే, 1100 2010 డెబిట్ $1000. ఓకే, సో ఇప్పుడు ఈ ఎక్స్పెన్స్ రెంట్ అకౌంట్ ఏ కంపెనీ పేస్ మనం క్లియర్ గా మనం సిస్టమ్ లో కనుక ఈ కోడ్ తో కనుక రికార్డ్ చేసామంటే డిస్క్రిప్షన్ ఎలా రికార్డ్ అవుతుందంటే, సో బ్యాక్ ఎండ్ ఎలా రికార్డ్ అవుతుందంటే సిస్టమ్ లో మనకి డిస్క్రిప్షన్ కనిపించింది మనకు కూడా డాట్ రెంట్. సో మనం 1000.100.2010.100 అని చెప్పని ఈ కాంబినేషన్ తో మన ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తే సిస్టమ్ లో ఎలా తీసుకుంటుంది అంటే టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ .sales.rent 1000 అని తీసుకుంటుంది. ఓకే, సిమిలర్ వే ఒకవేళ ఇన్ కేస్ టాటా రిటైల్ వాళ్ళు కనుక రెంట్ పే చేశారంటే సిస్టమ్ ఎలా తీసుకుంటుంది? సేమ్ ఇదే విధంగా. సో ఈ మంత్ జూన్ మంత్ టాటా కన్సల్టింగ్ వాళ్ళు రెంట్ పే చేశారు. ఓకే, ఫర్ సేల్స్ డిపార్ట్మెంట్ కి. ఓకే, ఇప్పుడు టాటా రిటైల్ వాళ్ళు ఫినాన్స్ డిపార్ట్మెంట్ కి రెంట్ పే చేశారు అనుకుందాం. సిస్టమ్ ఎలా రికార్డ్ చేస్తామంటే ట్రాన్సాక్షన్ మనము ఓకే టాటా రిటైల్ ఫినాన్స్ రెంట్, ఇక్కడ వాల్యూ ఏమైనా వస్తుంది మనకి 500 రెంట్ 3000. ఓకే, సో రెంట్ అకౌంట్ క్యాష్ అకౌంట్ టాటా రిటైల్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ రెంట్ పెయిడ్ $1000. దిస్ ఇస్ ద కాంబినేషన్. ఓకే, సో మీకు క్లియర్ గా ఈ వాల్యూస్ అంటే ఏంటి? సో వీటన్నిటిని ఏమంటారంటే వాల్యూస్ అంటారు. ఒరాకిల్ సిస్టమ్ లో సెగ్మెంట్ వాల్యూస్ అని అంటారు. ఓకే, వీటన్నిటిని సెగ్మెంట్ వాల్యూస్ అంటారు. కంపెనీని, కాస్ట్ సెంటర్ ని, అకౌంట్స్ ని వీటిని ఏమంటారంటే సెగ్మెంట్స్ అని అంటారు. ఒరాకిల్ సిస్టమ్ లో we call it as segments. Company, cost center, account, we call in Oracle application segments. These 1000, 2000, 3000, we call it as values. Even these also 100, 200, 400 all also we call it as segment values. Okay, 1000.100.2010 అనే దాన్ని కాంబినేషన్ అంటారు. ఓకే, దీన్ని ఏమంటారంటే కోడ్ కాంబినేషన్ అంటారు. ఓకే, ఇనిషియల్ గా మీకు ఈ సెగ్మెంట్స్ అంటే సెగ్మెంట్ వాల్యూస్ అంటే కొంచెం ట్రిక్కీగా ఉండొచ్చు, బట్ డోంట్ వరీ, గోయింగ్ ఫార్వర్డ్ మనం 1 by 1 ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి క్లియర్ గా సెగ్మెంట్స్ అంటే ఏంది, సెగ్మెంట్ వాల్యూస్ అంటే ఏంది, కోడ్ కాంబినేషన్ అని అర్థమవుతుంది. మీరు ఏమి మెమరైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ సిస్టమ్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసే సిస్టమ్ లోనే ఉంటాయి బై డిఫాల్ట్ గా. వాటిని యూజ్ చేసుకొని మనం చేయొచ్చు. వీటిని ఎలా క్రియేట్ చేస్తారు, దీన్ని ఎలా మనం ట్యాగ్ చేస్తాము, ఎలా ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తాము అనేది క్లియర్ గా చూద్దాం. జస్ట్ ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే విత్ ద హెల్ప్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వి క్యాప్చర్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్. సో డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ ఎలా మనం క్యాప్చర్ చేస్తాము అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎట్లా చేస్తాము అంటే బై యూజింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో ఇక్కడ మనకి ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉండొచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉండొచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉండొచ్చు. వాటిని మనం డీటెయిల్ ఎలా రికార్డ్ చేస్తాం సిస్టమ్ లో అనేది
ఇది. సో ఈ విధంగా కోడ్ కాంబినేషన్ తో విత్ డిస్క్రిప్షన్ ఈ విధంగా క్యాప్చర్ అవుతుంది. ఓకే, ఒకవేళ మనకి సింగిల్ ట్రాన్సాక్షన్ ఇది చిన్న బిజినెస్ అనుకుంటే డైరెక్ట్ గా ఏం చేస్తాం, మనం ఒక బుక్ తీసుకుంటాము, డేట్ రికార్డ్ చేస్తాము, డెల్ ల్యాప్టాప్స్ పర్చేజ్ అయితే పర్చేజ్, సేల్ అయితే సేల్, విత్ సో ఆన్ సో అమౌంట్ అని రాస్తాము. ఇప్పుడు ఈ డిస్క్రిప్షన్ లో మన సింగిల్ బిజినెస్, స్మాల్ బిజినెస్ కాబట్టి సింపుల్ గా నోట్ చేసుకున్నాము. కానీ మన క్లయింట్ బిజినెస్ అనేది కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి, రియల్ టైమ్ రిజిస్టర్డ్ కంపెనీస్, డిఫరెంట్ బ్రాంచెస్ లో ఉంటాయి, డిఫరెంట్ లొకేషన్స్ లో ఉంటాయి, డిఫరెంట్ కంట్రీస్ లో ఉంటాయి, చాలా హ్యూజ్ బిజినెస్ ఉండొచ్చు. ఓకే, అలాంటప్పుడు ఇప్పుడు ఈ డెల్ ల్యాప్టాప్స్ అనేది ఎక్కడ వాళ్ళు పర్చేజ్ చేశారు, ఏ కంపెనీలో పర్చేజ్ చేశారు, ఏ డిపార్ట్మెంట్ కోసం పర్చేజ్ చేశారు, ఆ ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేయాలి కదా. ఒకవేళ పర్చేజ్ చేశారా, సేల్ చేశారా, అది అకౌంట్, నేచర్ ఆఫ్ అకౌంట్ ప్రకారంగా డిసైడ్ అవుతుంది. ఏ డిపార్ట్మెంట్ కోసం ల్యాప్టాప్స్ పర్చేజ్ చేశారు, సేల్స్ డిపార్ట్మెంట్ కోసమా, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కోసమా, మార్కెటింగ్ కోసమా, లేదంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కోసమా వీళ్ళు పర్చేజ్ చేసింది, ఏ కంపెనీ వాళ్ళు పర్చేజ్ చేశారు, అదంతా ఇన్ఫర్మేషన్ మనం we will record in the transaction with the help of chart of accounts. సో ఇక్కడ సింపుల్ పాయింట్ ఏంటంటే the transaction belongs to which company, which department, exactly which activity we are doing, that we have to address in the transaction in the system. Okay, fine. So to create chart of accounts as part of like a transaction description, so దీన్ని ఏమంటారంటే transaction description అంటారు. As part of transaction description, we wanted to capture each element. For that, we are creating as a segments: company, cost center, and account. Okay, so every transaction in Oracle application, we have to capture company. Within the company, we have to record the transaction belongs to which department and exactly what activity are doing with the account, whether it is we are spending expense, or we are paying salaries, or we are doing purchases, sales. All this we can track with the account. Here account we can see, right? All this we can track, whether we are spending or we are paying salaries, or we are doing sales, or we are purchasing, that we can track with the accounting segment. Okay, for our session, what I will do, I will create 4 segment chart of account structure. Okay, 4 segments COA structure I will create. Okay, ఏమేం క్రియేట్ చేస్తానంటే నేను కంపెనీ, cost center, nothing but a department, and account. So along with this, I will create future segment. Okay, ఇక్కడ few more points what we should understand. Okay, chart of accounts, we can create maximum 30 segments. Maximum we can create 30 segments. Okay, chart of accounts as per Oracle, we can create maximum 30 segments. So 30 segments అంటే ఏంటి, కంపెనీ, కాస్ట్ సెంటర్, అకౌంట్, ఇలా మనం 30 segments క్రియేట్ చేయొచ్చు. ప్రొడక్ట్ we can create, project also we can create as a segment, line of business we can create a one segment, intercompany also we can create as a segment. There, based on the business requirement, we can create up to 30 segments for a chart of account structure. Okay, maximum 30 segments we can capture with chart of accounts. But Oracle always recommends go with less number of segments.
ఎందుకని లెస్ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ వెళ్ళమంటుంది అంటే సి జస్ట్ మీరే ఒకసారి అజ్యూమ్ చేసుకోండి, మనకి 3 సెగ్మెంట్స్ అనేది క్యాప్చర్ చేయడానికి మనకి డిస్క్రిప్షన్ ఇక్కడ ఏమొస్తుంది, టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ డాట్ సేల్స్ డాట్ రెంట్ అని వచ్చింది, అవునా? ఒకసారి అజ్యూమ్ చేసుకోండి, ఒక 15 సెగ్మెంట్స్ మీరు చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్ డిజైన్ చేశారు. ఇప్పుడు ఇక్కడ 15 సెగ్మెంట్స్ చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్ డిజైన్ చేస్తే ఇక్కడ టాటా కన్సల్టింగ్ సర్వీస్ డాట్ సేల్స్ డాట్ రెంట్ డాట్ అట్లా 15 సెగ్మెంట్స్ డిస్క్రిప్షన్ వచ్చింది. సో మనం ట్రాకింగ్ కానీ రిపోర్ట్ ట్రాకింగ్ కానీ మనకు అంత ఫ్లెక్సిబుల్ గా ఈజీగా ఐడెంటిఫై చేయలేము, అంత క్లియర్ గా ఉండదు. ఓకే, ఇఫ్ వీఆర్ గో విత్ 6 or 7 సెగ్మెంట్, ఓకే, సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉండవు, యాజ్ వెల్ యాజ్ వీ కెన్ ట్రాక్ ద ఎగ్జాక్ట్లీ బిజినెస్ ట్రాన్సాక్షన్ మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చు. ఓకే, ఇఫ్ యూ గో విత్ లెస్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఓకే ఫైన్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, యాజ్ ఐ సెడ్, Oracle requires to go with less number of segments. Company అనే సెగ్మెంట్ ఒకటి క్రియేట్ చేస్తాను, కాస్ట్ సెంటర్, అకౌంట్, ఫ్యూచర్. We can create other segments also. Product we can create, intercompany also we can create, and we can create line of business. Okay, we can create other also, but I will go for our practice 4 segment chart of account structure. Okay, here one more point. Out of this 4 segment chart of account structure, the other important point is minimum 2 segments are mandatory. What are those? One is company segment, other one is account. Okay, without these 2 you could not able to create chart of account structure. These 2 are mandatory. మీకు కాస్ట్ సెంటర్ క్రియేట్ చేయాలన్నా ఇట్స్ అప్ టు ద బిజినెస్, ఫ్యూచర్ క్రియేట్ చేయాలా వద్దా అనేది అప్ టు ద బిజినెస్, అండ్ ఇంటర్ కంపెనీ సెగ్మెంట్ అనేది కావాలా వద్దా అనేది బిజినెస్ డిసిషన్, ప్రొడక్ట్ కావాలా, లైన్ ఆఫ్ బిజినెస్ కావాలా, అట్లా వేరే సెగ్మెంట్స్ అని చెప్తున్నా కదా, ఆ సెగ్మెంట్స్ అనేది ఆప్షనల్. It's based on completely business requirement. Whether they wanted to create a segments, we can create it. Otherwise, we can leave it. But to create chart of accounts, minimum 2 segments are mandatory. Okay, without these 2 segments, we could not able to create a chart of accounts. That is, these are mandatory. These are required. Minimum 2 segments. One is company segment, and another one is natural account segment. Company segment nothing but a balancing segment. Both are same. Balance segment. Company segment or balancing segment. Okay. And this one is natural account segment. These 2 are mandatory. Okay. Fine. So chart of account nothing but accounting structure of an organization. It will determine accounts for transaction. We can define chart of account by using accounting flex field. We will see. So accounting flex field ఎక్కడ మనము సిస్టమ్ లోకి వెళ్ళి చూస్తాము, ఎలా క్రియేట్ చేస్తామని చూద్దాం. Chart of accounts we can define by using accounting flex field. We can define maximum 30 segments for one chart of accounts. Minimum 2. Those are balance segment or natural account segment. Right. So segment labels are used to identify the purpose of segments. Okay, segment labels అంటే ఇక్కడ కంపెనీ, కాస్ట్ సెంటర్ అండ్ అకౌంట్ అని చెప్తున్నాను. ఓకే, జస్ట్ మనకి కంపెనీ అని చెప్పని ఇక్కడ అంటే సరిపోదు. ఓకే, ప్రతి సెగ్మెంట్ కి మనము సిస్టమ్ లో ఒరాకిల్ ప్రొవైడ్ చేసిన రూల్ మనం అసైన్ చేయాలి. ఆ రూలే సెగ్మెంట్ లేబుల్ అంటారు. ఓకే, కంపెనీకి ఒక రూల్ అసైన్ చేయాలి, కాస్ట్ సెంటర్ కి ఇంకొక రూల్ అసైన్ చేయాలి, అకౌంట్ కి డిఫరెంట్ రూల్ అసైన్ చేయాలి. సో ఏ రూల్ అసైన్ చేయాలి, దాని పర్పస్ ఏంది, సిగ్నిఫికెన్స్ ఏంది అనేది మనం వన్ సిస్టమ్ లోకి వెళ్ళి క్రియేట్ చేసేటప్పుడు డీటెయిల్ గా డిస్కస్ చేద్దాము. బట్ what are the available segment labels we have in Oracle? We have 8 segment labels.
primary balance segment label, nothing but a company, secondary balance segment label, third balance segment label, and cost center segment label, natural account segment label, intercompany, man segment label, and local use segment label. Okay, these are segment labels are simply we can say to identify the purpose of segments. Okay, ఏ కంపెనీకి ఏ రూల్ అసైన్ చేయాలి, జస్ట్ కంపెనీకి ఏ సెగ్మెంట్ లేబుల్ అసైన్ చేయాలి, కాస్ట్ సెంటర్ కి, అకౌంట్ కి. సో వైల్ క్రియేటింగ్ దట్ ఇన్ ద సిస్టమ్ వి విల్ సీ why we need to assign. Once we assign, what are the rules and all will be applicable for this segment, we will discuss in detail. Okay, fine. So that's what, as part of chart of accounts creation, we have to perform few setups. Okay, మనం సిస్టంలో ఈ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలన్నా, ఏదైతే ఇప్పుడు ఇంత డీటెయిల్ గా మనం డిస్కస్ చేసాం కదా, ఏదైతే మనం ఇక్కడ సెగ్మెంట్ వాల్యూస్, సెగ్మెంట్స్, ఓకే, దీంట్లో కంపెనీస్ లో ఇట్లా ఈ విధంగా ఉంటుంది స్ట్రక్చర్, ఈ విధంగా మనం ట్రాక్ చేస్తాము అని చెప్పని ఈ ట్రాన్సాక్షన్ మనం రికార్డ్ చేయాలంటే సిస్టంలో we have to do few configurations related to chart of accounts. Then only we can enter the transaction by using these values. Okay, fine. So as part of chart of accounts configuration, first step we have to create value set values. Step 1, we have to create value set values. Value set values. Okay, fine. COA setups. So first step in Jalma, we have to define value set values for COA. Okay, go to application, log in with the implementation user, go to application, log in with the implementation user. Okay, to create a value set, navigate to, click on user, right side, click on user, go to setup and maintenance. Once you click on user, go to setup and maintenance. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా చెప్తున్నాను కదా, మీరు ప్రతిదీ నీట్ గా రన్నింగ్ నోట్స్ రాసుకుంటేనే మీరు ఆ నోట్స్ చూసుకొని మీరు ప్రాక్టీస్ చేసినట్టు ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను రైట్ సైడ్ టాప్ అని చెప్పాను, నేను క్లిక్ ఆన్ యూజర్, సెటప్ అండ్ మెయింటెనెన్స్ చెప్పాను. మీరు కనుక జస్ట్ వినేసి వదిలేస్తే మనం సిస్టంలో అసలు ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది మీకు రాదు. ఓకే, అట్లీస్ట్ మీరు 5 times ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇవన్నీ యూజర్, సెట్టింగ్స్ అండ్ యాక్షన్స్, సెటప్ అండ్ మెయింటెనెన్స్, FSM పేజ్, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. ఓకే, ఫైన్. సో వన్స్ యూ క్లిక్ ఆన్ సెటప్ అండ్ మెయింటెనెన్స్, we will be landed into the FSM page. Okay, we will be landed into the FSM page. Go to financial reporting structure, ensure that the setup should be, the offering should be financials. Okay, offering should be financials. Okay, drop down lo manaku untadi, by default ga meeku vere edana offering select ayi unte you can switch to financials. Okay, always మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా make sure that you will be on financial offering. Fine. So once you landed into this page, click on financial reporting structure. So మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, as a step 1 we have to create chart of account value set values. We have to create chart of account value sets. Go to
manage chart of account value sets. Okay, just let me come back. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక సీక్వెన్స్ కనిపిస్తుంది ఇక్కడ మీకు. ఓకే, ఫస్ట్ మనము చార్ట్ ఆఫ్ అకౌంట్ వాల్యూ సెట్ వాల్యూస్ క్రియేట్ చేయాలి. దీని తర్వాత మనం చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్ డిఫైన్ చేయాలి. దాని తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్ ఇన్స్టెన్స్ డిఫైన్ చేయాలి. వన్స్ ఈ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ ఇదే సెక్షన్ లో మనకి డిప్లాయ్మెంట్ అని ఉంటుంది. డిప్లాయ్ చేసి చార్ట్ ఆఫ్ అకౌంట్ వాల్యూ సెట్ వాల్యూస్ డిఫైన్ చేయాలి. ఓకే, వాల్యూస్ అంటే ఇందాక నేను ఇక్కడ ఏదైతే ఎగ్జాంపుల్ లో మీకు చెప్పానో వాల్యూస్, కంపెనీలో వాల్యూస్ ఉన్నాయి కదా, 1000, 2000, 3000, ఏ కంపెనీ రిలేటెడ్, 100, 200, 300, ఇట్లా ఏ డిపార్ట్మెంట్ ఆర్ కాస్ట్ సెంటర్ అని ఇట్లా వాల్యూస్ డిఫైన్ చేయాలి. ఓకే, అది ఇక్కడ చేస్తాం. సో ఈ సీక్వెన్స్ ఏదైతే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈ మొత్తం సీక్వెన్స్ కంప్లీట్ చేస్తేనే చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్ కంప్లీట్ అయినట్టు. సిస్టమ్ విల్ అలౌ us to enter the transaction by using these combinations. ఓకే, మనం ట్రాన్సాక్షన్ ఎంటర్ చేయాలి ఈ కాంబినేషన్ తో, అంటే మనం ఈ సెటప్స్ మొత్తం కంప్లీట్ చేస్తేనే సిస్టమ్ విల్ అలౌ us to do the transaction. ఓకే, ఫైన్. యాజ్ a first step, define value sets. Go to manage chart of account value sets. Go to manage chart of account values. ఓకే, సో వన్స్ మనం ఆ సీక్వెన్స్ లో మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. హియర్ క్లిక్ ఆన్ క్రియేట్, క్లిక్ ఆన్ ప్లస్ ఐకాన్, క్రియేట్, ఎంటర్ ద వాల్యూ సెట్ కోడ్. సో నేనేం చెప్పాను, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ 4 segment chart of account structure, company, cost center, account and future. Okay, fine. సో నేనేం చెప్పాను, ఆల్వేస్ నేను ప్రిఫిక్స్ అనేది ఏబి తో స్టార్ట్ చేస్తాను అని చెప్పా కదా. యాజ్ ఎ క్లయింట్ నేమ్ ఫర్ అవర్ ప్రాక్టీస్ ఐ విల్ స్టార్ట్ విత్ ఏబి కంపెనీ వాల్యూ సెట్. ఏబి కంపెనీ వాల్యూ సెట్, provide name as ఏబి కంపెనీ వాల్యూ సెట్. సో నేను ఎందుకని నేను ప్రిఫిక్స్ అనేది వాడుతున్నానంటే, యూనిక్ గా ఇట్లా పెట్టానంటే ఈజీగా నేను ఏబి అని సెర్చ్ చేయగానే నేను ఏమైతే క్రియేట్ చేసానో అవన్నీ మనకి డిస్ప్లే అవుతుంది. చూద్దాం నెక్స్ట్ నేను ఇదంతా క్రియేట్ చేసిన తర్వాత నేను ఎందుకు స్పెసిఫిక్ గా యూనిక్ నేమ్ మెన్షన్ చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఆల్వేస్ ప్రిఫిక్స్ షుడ్ బి యూనిక్, సో దట్ మీరు ఏదైతే మీ క్లయింట్ నేమ్ ఉందో ఆ క్లయింట్ నేమ్ స్టార్టింగ్ తో మీరు పెట్టుకుంటే మీరు ఏదైతే క్రియేట్ చేసారో అవన్నీ మీకు డిస్ప్లే అవుతుంది. సెలెక్ట్ ద మాడ్యూల్. సో దిస్ మాడ్యూల్ ఈస్ జనరల్ లెడ్జర్. Select general ledger module. Select general ledger module. This value set we are going to use in which application? General ledger application. Validation type. Here select independent. What does it mean? We are selecting independent. So మనం వాల్యూ సెట్ అనేది ఇండిపెండెంట్ వాల్యూ అని సెలెక్ట్ చేసుకున్నామంటే మన ఈ కంపెనీ వాల్యూ సెట్ లో మన ఓన్ వాల్యూస్ క్రియేట్ చేసుకుంటున్నాము అని. అంటే వీఆర్ గోయింగ్ టు క్రియేట్ 1000, 2000, 3000 వాల్యూస్. ఓకే, ఒకవేళ డిపెండెంట్ అని సెలెక్ట్ చేసుకున్నామంటే మన ఈ వాల్యూస్ యూజ్ చేసుకోకుండా సమ్ అదర్ వాల్యూ సెట్స్ అంటే వేరేవేవో మనం యూజ్ చేసుకుంటున్నాము అని అర్థం. ఓకే, so validation type is independent ante we are going to use our own company value set values. So we are going to create all in company value set. If as part of independent, these values are not dependent with any values. Okay, independent ante we are going to create our own values. That is a point you should understand. Value data type. Select character, value data type, select character.
సో మనం ఇక్కడ క్యారెక్టర్ అని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నామంటే ఐదర్ ఇట్ కుడ్ బి క్యారెక్టర్ ఆర్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్. సో మనం ఇవన్నీ క్యారెక్టర్స్ తోనే కదా మనం క్రియేట్ చేసేది వాల్యూ సెట్స్. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ సెలెక్టింగ్ వాల్యూ డేటా టైప్ ఈస్ క్యారెక్టర్. క్యారెక్టర్స్ కాబట్టి వీఆర్ సెలెక్టింగ్. ఫైన్. సో ఇక్కడ డేటా సెక్యూరిటీ రిసోర్స్ నేమ్ అని చెప్పి సో ఇది మనకి సెక్యూరిటీ రూల్స్ అని చెప్పనే కాన్సెప్ట్ ఉంది. అక్కడ వచ్చినప్పుడు మనం డీటెయిల్ డిస్కస్ చేసాం ఎందుకని ఈ చెక్ బాక్స్ ఉంది, సో ఏంటి, మనం ఏం చేస్తాము, దానివల్ల యూజ్ ఏంటి అనేది మనం వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సెక్యూరిటీ రూల్స్ కాన్సెప్ట్ we will work on this one. ఓకే, మనం క్లియర్ గా డిస్కస్ చేసి అది కాన్ఫిగరేషన్ ఎలా చేస్తాము దాని రిజల్ట్ కూడా చూద్దాము. ఫర్ నో జస్ట్ యూ పార్క్ ఇట్. వాల్యూ సబ్ టైప్, సెలెక్ట్ టెక్స్ట్. Value subtype, select text. Select text. Select text. So maximum length. So ఇక్కడ మీరు ఇక్కడ ఎంత క్రియేట్ చేసాం 1000 అనే ఎగ్జాంపుల్ లో చూసాము. ఓకే, ఇక్కడ మ్యాక్సిమం లెంత్ మనం 5 అని ఇచ్చామంటే టిల్ మనం 5 డిజిట్స్ వరకు మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ మనం 6 అని ఇచ్చామంటే వీ కెన్ క్రియేట్ టిల్ 6 వరకు మనం ఈ వాల్యూ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సేమ్ నేను మ్యాక్సిమం లెంత్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ 4 ఓన్లీ. ఎందుకంటే నేను 1000 లానే 2000 3000 లెంత్ అనేది ఇది 1 2 3 4. ఓకే, మీరు అప్ టు 4 వాల్యూ లెంత్ వరకు మాక్సిమం మీరు 4 వరకు క్రియేట్ చేయొచ్చు. 5 మీరు కనుక ఇక్కడ 4 కనుక ఇచ్చారంటే 5 సిస్టమ్ అలౌ చేయదు మిమ్మల్ని. ఒకవేళ మీరు కనుక సపోజ్ ఈ వాల్యూ మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ ఎంత ఉంది, మొత్తం 6 నెంబర్ ఉంది, బట్ ఇక్కడ మీరు ఇక్కడ ఎంటర్ చేశారు మాక్సిమం లెంత్ 4 ఎంటర్ చేశారు. సో సిస్టమ్ విల్ నాట్ అలౌ యూ టు క్రియేట్ దిస్ వాల్యూ. ఓకే, ఫైన్. So enter maximum length as 4. Enter maximum length as 4. ఓకే, ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి. అప్పర్ కేస్ ఓన్లీ. ఇప్పుడు అప్పర్ కేస్ ఓన్లీ అని ఎనేబుల్ చేశారంట మీరు చెక్ బాక్స్. మీరు ఓన్లీ అప్పర్ కేసెస్ ఎంటర్ చేస్తేనే సిస్టమ్ లో మీరు క్రియేట్ చేయగలుగుతారు. ఓకే, మీరు లోవర్ వాల్యూస్ ఎంటర్ చేస్తే మీరు క్రియేట్ చేయలేరు. ఓకే, సో నేనైతే ఎనేబుల్ చేయట్లేదు, జస్ట్ ఇగ్నోర్ దిస్ వన్. దిస్ ఇస్ ఆప్షనల్ వన్ ఓన్లీ, యూ కెన్ ఇగ్నోర్ ఇట్. అండ్ వీ హ్యావ్ ఆప్షన్ జీరో ఫిల్. ఇప్పుడు మీరు ఇక్కడ మాక్సిమం లెంత్ 4 అని ఇచ్చారు. ఓకే, ఎస్యూమ్ మీరు జీరో ఫిల్ ఆప్షన్ ఎనేబుల్ చేశారు. ఓకే, జీరో ఫిల్ ఆప్షన్ మీరు ఎనేబుల్ చేశారు. సో ఆ జీరో ఫిల్ ఆప్షన్ వల్ల వచ్చే సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఒకవేళ ఇన్ కేస్ మీరు వాల్యూ సెట్ వాల్యూ 1 తో క్రియేట్ చేశారు, లేదంటే 2 తో క్రియేట్ చేశారు, మీరు కనుక జీరో ఫిల్ కనుక ఆప్షన్ ఎనేబుల్ చేస్తే సిస్టమ్ ఎలా తీసుకుంటుంది అంటే 0001 0001 0002. ఎందుకన్నా ముందు ఇక్కడ 1 కు ముందు 3 zeros మనకి తీసుకుంది. వై నాట్ 6 7 zeros 8 zeros? ఎందుకంటే ఇక్కడ మనము మాక్సిమం లెంత్ 4 అని ఇచ్చాం. ఓకే, 4 వాల్యూస్ లో ముందు ఏదైతే మనకి ఫిల్ చేసిందో జీరో ఫిల్ చేసింది. ఒకవేళ ఇన్ కేస్ 5 వాల్యూ మీరు క్రియేట్ చేయాలి, సిస్టమ్ ఇలా క్రియేట్ చేసుకుంటుంది. చూద్దాం సిస్టమ్ లో ఎలా చేస్తుంది ఏంటనేది చూద్దాము. బట్ ఫర్ కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే జీరో ఫిల్ అనేది ఏంటంటే మనం కనుక ఇది ఎనేబుల్ చేసామంటే మీరు కనుక సింగిల్ వాల్యూ ఎంటర్ చేసిన యాజ్ పర్ దిస్ మాక్సిమం లెంత్ 4 ప్రకారంగా ముందు జీరోస్ తో ఫిల్ చేసుకుంటుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఫైన్. నేనేమి ఎనేబుల్ చేయట్లేదు, జస్ట్ డిజేబుల్ దిస్ వన్. మాక్సిమం లెంత్ 4 డిజిట్స్ తీసుకునేటట్టు నేను క్రియేట్ చేశాను. ఓకే, 4. మీరు 5 6 డిజిట్స్ ఎంటర్ చేసిన సిస్టమ్ తీసుకోదు, అలౌ చేయదు. బికాస్ యాజ్ పర్ ద సెటప్ సిస్టమ్ విల్ వర్క్. ఫైన్.
సో ఇప్పుడు ఇక్కడ వాల్యూ సెట్ నేను కంపెనీ వాల్యూ సెట్ క్రియేట్ చేశాను. ఏమని క్రియేట్ చేశాను? డిస్క్రిప్షన్ ఎంటర్ చేశాను, మాడ్యూల్ జనరల్ లెడ్జర్ మాడ్యూల్ సెలెక్ట్ చేసుకున్నాను. వాలిడేషన్ టైప్ ఏంటంటే ఇండిపెండెంట్ అని సెలెక్ట్ చేస్తున్నాను. ఇట్ మీన్స్ వేర్ వీఆర్ మెయింటైనింగ్ అవర్ ఓన్ వాల్యూస్ వితౌట్ డిపెండింగ్ ఆన్ అదర్ వాల్యూ సెట్ వాల్యూస్. ఓకే, ఐఎమ్ క్రియేటింగ్ మై ఓన్ వాల్యూ సెట్ వాల్యూస్. టాటా కన్సల్టింగ్ ఆర్ బిర్లా కన్సల్టింగ్ సర్వీసెస్ ఆర్ టాటా బీపీఓ ఆర్ రిటైల్, ఇలా నా కంపెనీకి సంబంధించిన నా క్లయింట్ సంబంధించిన వాల్యూస్ ఐఎమ్ క్రియేటింగ్ మై ఓన్ వాల్యూస్. ఐఎమ్ మెయింటైనింగ్ మై ఓన్ వాల్యూ సెట్ వాల్యూస్. All these are character. With value subtype is text. Maximum length value వచ్చి 4 number. ఓకే, సిమిలర్ వే మనం ఏదైతే కంపెనీ వాల్యూ సెట్ క్రియేట్ చేసామో అదే విధంగా మనం సేమ్ వే మనం కాస్ట్ సెంటర్ కి క్రియేట్ చేయాలి, అకౌంట్ క్రియేట్ చేయాలి, ఫ్యూచర్ క్రియేట్ చేయాలి. జస్ట్ we will see how we will do that. Click on save and close. Click on save and close. Fine. So మన సేమ్ వే మన కాస్ట్ సెంటర్ కి అకౌంట్ కి ఫీచర్ క్రియేట్ చేయాలిగా. అగైన్ క్లిక్ ఆన్ క్రియేట్. అగైన్ క్లిక్ ఆన్ క్రియేట్. ఓకే, ప్రిఫిక్స్ ఏమైనా స్టార్ట్ చేస్తాం, ఏబి సెంటర్ value set, AB cost center value set, select general ledger application, independent, and select character, value subtype is text, maximum length for cost center. Okay, I will enter same 4, maximum 4 length allow చేసేట్టు చేస్తాం. Okay, same setup. Okay, AB cost center value set, select the module, independent, character, value subtype is text. ఓకే, సో మీరు నోట్ చేస్తున్నప్పుడు కూడా నేను సిస్టంలో ఏదైతే నేను ఎంటర్ చేస్తున్నానో మీరు కూడా అట్లానే ఎంటర్ అని రాసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను మాడ్యూల్ అని జనరల్ లెడ్జర్ అని చెప్పాను, సెలెక్ట్ అని చెప్పాను, సెలెక్ట్ జనరల్ లెడ్జర్ మాడ్యూల్ ఫ్రమ్ ద డ్రాప్ డౌన్ అని మీరు నోట్స్ లో రాసుకోండి అక్కడ కీవర్డ్స్ కింద. ఓకే, ఇక్కడ మీరు వాల్యూ సబ్ టైప్ ఉంది, ఇక్కడ చాలా డ్రాప్ డౌన్ లో చాలా ఉన్నాయి. సో మనకు అంత అవసరం లేదు, సెలెక్ట్ ఇండిపెండెంట్. సిమిలర్ వే క్యారెక్టర్, మనకి ఏదైతే అవసరమో అదే రాసుకోండి మీరు కూడా. ఈవెన్ వేరే వేరే ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ అవసరం లేదు. సో ఏదైతే రిక్వైర్డో మాక్సిమం లెంత్ 4 అని చెప్పానో ఆ 4 రాసుకోండి, మాక్సిమం లెంత్. నా ఫీల్డ్ నేమ్ రాసుకొని ఎంటర్ 4. వన్స్ ఏదైతే ఇన్ఫర్మేషన్ నేను ఎంటర్ చేసాను సెలెక్ట్ చేశానో ఆ ఇన్ఫర్మేషన్ వరకు మీరు నోట్ చేసుకొని ఎట్ ద ఎండ్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్లోజ్. దట్స్ ఇట్. ఇంకేం అవసరం లేదు. మీరు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు పేజ్ లో ఏది కనిపించినా మీకు అవసరం లేదు. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇదే విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు అర్థం అవుతుంది ఏం చేస్తున్నాము ఏంటి అనేది. క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్లోజ్. ఫైన్. సో నేను అకౌంట్ కూడా క్రియేట్ చేయాలి కదా, సిమిలర్ వే go to create, okay, enter name as AB account value set, description same, enter AB account value set, description also same. Select general ledger application, independent, value data type, character, select text. So same, length would be same. I'm entering maximum length 4 for natural account also. Okay. Click on save and close. Click on save and close. Click on save and close. Fine. So future కూడా క్రియేట్ చేయాలి.
సో ఈ ఫ్యూచర్ ఎందుకు మనం క్రియేట్ చేసామనేది నేను సెగ్మెంట్ లేబుల్స్ అంటే నెక్స్ట్ స్టెప్ ఒకటి చేస్తాను, స్టెప్ 2 చేస్తాను. ప్రెసెంట్ ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే స్టెప్ 1 వాల్యూ సెట్ వాల్యూస్, జస్ట్ వాల్యూ సెట్స్ క్రియేట్ చేస్తున్నాం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి. నెక్స్ట్ స్టెప్ నేను క్రియేట్ చేసినప్పుడు అసలు ఫ్యూచర్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాము అనేది నేను చెప్తాను. ఫర్ టైమింగ్ జస్ట్ క్రియేట్ ఫ్యూచర్ వాల్యూ సెట్. క్లిక్ ఆన్ క్రియేట్, provide value set code, future value set, select general ledger application, select general ledger application, independent, validation type, select validation type independent, value data type, select character, select character, text and maximum length you can enter 3 or 4, just I will enter 4. So future value set కూడా నేను 4 value length enter చేశాను, maximum length. Okay, enter maximum length as 4. Future is nothing but a additional segment for future purpose, like a spare segment, that's it. Enter 4. Click on save and close. Click on save and close. Okay, click on save and close. As a step 1 మనం ఏం చేయాలనుకుంటున్నాం, we are going to define 4 segment chart of account structure for our client. Okay, company, cost center, account and future. Okay, maximum ఎన్ని క్రియేట్ అని చెప్పాను, maximum 30 క్రియేట్ చేయొచ్చు, but Oracle recommends to go with less number of segments. In real time everyone will create 6 or 7 segments max. ఓకే, ఎందుకని ఎక్కువ నెంబర్ క్రియేట్ చేయాలంటే మనకి ట్రాకింగ్ అర్థం కాదు, ప్లస్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చింది. హ్యూజ్ సెగ్మెంట్స్ ట్రాకింగ్ కనుక పెట్టామంటే మనం ఇప్పుడు 15 సెగ్మెంట్స్ 20 సెగ్మెంట్స్ పర్ఫార్మెన్స్ అంటే సిస్టమ్ పర్ఫార్మెన్స్ వచ్చి స్లోనెస్ కానీ లేదంటే ఏమన్నా డేటా ఇష్యూస్ కానీ వస్తాయని చెప్పని ఆల్వేస్ Oracle recommends to go with less number of segments in chart of accounts. ఓకే, యాజ్ అ ఫస్ట్ స్టెప్ కింద నేను 4 సెగ్మెంట్స్ క్రియేట్ చేశాను. సో అవి క్రియేట్ అయినాయో లేదో సెర్చ్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఏబి అని పెట్టాను నేను. ఓకే, వాల్యూ సెట్ కోడ్ ఏబి, అన్ని నేను ఏబి కంపెనీ, ఏబి కాస్ట్ సెంటర్, ఏబి అకౌంట్, ఏబి ఫ్యూచర్ వాల్యూ సెట్ అని చెప్పని క్రియేట్ చేశాను. సో ఇలా నేను కీవర్డ్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే చూడండి, సో ఏబితో స్టార్ట్ అయినాయి మొత్తం వచ్చినాయి. సో ఆల్రెడీ ఏదో జస్ట్ సమ్ టెస్టింగ్ కోసం సార్ నేనైతే క్రియేట్ చేశాను ఏబి అకౌంట్ వాల్యూ సెట్, కంపెనీ, కాస్ట్ సెంటర్ అండ్ ఫ్యూచర్ వాల్యూ సెట్. నేను మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మన ప్రాక్టీస్ కోసం అని చెప్పని 4 సెగ్మెంట్స్ క్రియేట్ చేశాను మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, దిస్ ఇస్ హౌ we will create chart of account value sets and we will design like this. Okay, fine. So yeah, step 1 complete అయిపోయింది. chart of accounts మనం డిజైన్ చేయాలంటే as a first step this is what we do. So step 2 we will see in the tomorrow session, chart of account structure. Okay, it will take at least half an hour of time. We will see how we will design chart of account structure and how we will assign these value sets to chart of account structure. And ప్రతి వాల్యూ సెట్ కి మనము సెగ్మెంట్ లేబుల్ అసైన్ చేయాలి. ఏ సెగ్మెంట్ లేబుల్ మనం ఏ వాల్యూ సెట్ కి అసైన్ చేస్తాం అనేది రేపు చూద్దాం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. If you have any questions,
Please stay by. Okay. Yeah, Thank you all. Srini, Yes, Karthik. Yeah, tell me. segment values